పరమేశ్వరుడు నా యందు ఇంత క్రూరంగా, ఇంత కఠోరంగా ప్రవర్తించారు. అందుకేం అవసరం వచ్చింది? ఆ విష ప్రభావం తప్పదనుకున్నా కూడా అది ఆయన శరీరం మీద పడలేదెందుకు? విషం మీద కేవలం నా శరీరాన్ని ఎందుకు ప్రభావితం చేసింది? ఆ పరమేశుడు నన్ను ఇక్కడికి అవమానించడానికి తెచ్చారా? ఇప్పుడు నా ముఖం ఎవరికి చూపగలను? పార్వతి, ఎందుకలా ఆలోచిస్తున్నావు? మరి అలా ఆలోచించక వేరే మార్గం లేకుండా చేశారు కదా? లేదు, నేనలా ఏమీ చేయలేదు. నీ ఈ విచారమంతా కేవలం స్త్రీ సహజమైన క్షోభ మాత్రమే. నీవు పదే పదే మరిచిపోతున్నావే. నీవు సాక్షాత్తు శక్తికి అవతారానివే. నీ రూపం ఇలా మారిపోవడానికి కారణం శివశక్తి యొక్క విశేషమైన ఉద్దేశ్యం మాత్రమే. నీకు మరొక విషయం కూడా చెబుతాను. నీ రూపం ఇలా మారిపోయినప్పటికీ నీ తేజస్సులో కానీ సౌందర్యంలో కానీ ఏ విధమైన కొరత ఏర్పడలేదు. అందుచేత నీవు ఊరికే నీ మనస్సును చిన్నబుచ్చుకోవద్దు. ఇటు చూడు దేవి, మాకేసి చూడు. నీ క్రోధానికి కారణమేమీ లేదు దేవి. పరిస్థితిని కాస్త అర్థం చేసుకో. నాతో మాట్లాడవా? నీ మౌనంలో శాంతి లేదు, సంతోషమూ లేదు. సంతోషం లేకుంటే మనసు కలుషితమవుతుంది. అందుచేత నీవు మాట్లాడడం ఎంతో అవసరం. సరే, కానీ నీ ఇష్టం. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. వరుణదేవ, ఈ భయంకరాగ్నిని శమింపచేయండి. ఆ పరమపిత బ్రహ్మదేవునికి ఈ ఆహాకారాలు ఇంకా వినిపించలేదా? ఓ ప్రభు, అటవీ ప్రాంతంలో ఉన్న వారి గతి ఏమవుతుంది? ఈ భీషణ జ్వాలల నుండి వారిని రక్షించండి. స్వామి, శుంభ నిశుంభుల తపస్సు ఉగ్రతరమైపోయి చరమస్థాయిని అందుకుంది. వారి తపోబలం జాగృతమైపోయింది. వారి తపోజ్వాలల వల్ల వన ప్రాంతంలోని ప్రజలు ఆహాకారాలు చేస్తున్నారు. భూలోకవాసులైన ఈ ప్రజలను రక్షించడానికి తమరు వెంటనే అక్కడికి వెళ్ళవలసిందే. అవును దేవి, నీవు చెప్పినదేది నాకు తెలియనిది కాదు సుమా. మీకన్నీ తెలుసంటారు, అయినా మౌనంగా ఉన్నారే. ఇక్కడి నుంచి కదలరే మీరు? అక్కడికి వెళ్ళటం లేదే? అవును సరస్వతీదేవి, నేనింతదాకా వారు తపస్సు చేస్తారనే ఎదురు చూశాను. నాకు తెలుసు, శుంభ నిశుంభులు తమ పూర్వజులైన రాక్షసుల కన్నా బలవంతులు, మరింత శక్తివంతులు కాగలరు. దేవతలు కూడా ఒక తప్పు చేశారు. ఏమా తప్పు స్వామి? వారికి నేనిచ్చిన ఆదేశాన్ని అవహేళన చేస్తూ దేవతలు ఇలా తపస్సు చేసే రాక్షసులపై శక్తి ప్రయోగించటం వల్ల వారు భయంకరంగా ప్రతీకారం తీర్చుకుంటారు. ఇంకా వారి అత్యాచారాల వల్ల కలిగే హాహాకారాలు మరింత భీతావహంగా ఉంటాయి.
పరిష్కార మార్గం వెతకలేక నేను చింతలో మునిగిపోయాను దేవి. తమరిలా చింతలో మునిగి ఉంటే ఆ భూలోకవాసులు అకారణంగా కష్టాలు పడతారు. లేదు దేవి, నేను భూలోక వాసులకు కష్టాల బారి నుంచి కాపాడవలసిందే. ప్రస్తుతం నేను శుంభ నిశుంభులు కోరిన వరం ప్రసాదించి ఇక వారి తపోజ్వాలను వెంటనే శాంతింపచేయాలి. ఓం బ్రహ్మణే నమః. 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 శుంభ, ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. నిశుంభ, శుంభ నిశుంభులారా, మీ తపస్సు ఫలించింది తపస్సులారా. బ్రహ్మనైన నేను మీ తపస్సుకు మెచ్చినవాడనై మీ ఎదుట ప్రత్యక్షమయ్యాను. నేను మీకు వరమివ్వడానికి ఇక్కడికి వచ్చాను. మీరు వరమిచ్చేవారు కాదు, మాకు శత్రువులే బ్రహ్మదేవా. తపస్సులో మాకిన్ని కష్టాలు ఎందుకు కలిగించారు? మా పట్ల ఈ పక్షపాతం ఎందుకు? మాకు తెలుసు మీరు దేవతలకే పరమపితలని. మీరే కదా దేవతలను మాపై అత్యాచారాలకు ప్రేరేపించినది. దానివల్ల మేము తపస్సు మానితే మీరు వరాలు ఇవ్వక్కర్లేదనేగా. అదంతా మీ యొక్క భ్రమయే. మా విధానంలో వీరు వారు అంటూ పక్షపాత భావమేమీ ఉండదు. అది మానవుల్లోనూ దానవుల్లోనూ ఉంటుంది. అయితే ప్రత్యక్షమవడానికి ఇంత ఆలస్యమా బ్రహ్మదేవా? నేను మిమ్మల్ని పరీక్షించాను. ఏమా పరీక్ష? తపస్సు చేసే మీరు దృఢ నిశ్చయం గలవారేనా కారా అని. అయిందా అయిందా పరీక్ష? పరీక్ష పూర్తయింది. కానీ మీరిద్దరూ క్రోధజ్వాలలను పెంచకండి. ఇక మాకు వరాన్ని ఇవ్వండి బ్రహ్మదేవా. వరాన్నిస్తే క్రోధజ్వాలలు వాటంతటవే శాంతిస్తాయి బ్రహ్మదేవా. మీకు వరమిస్తున్నానని మాట ఇస్తున్నారు. శుంభ, నిశుంభ, కోరండి. ఏం వరం కావాలి? శక్తి వరంగా కావాలి. మేము కోరుతున్నటువంటి శక్తి ఇక దేవ దానవ మానవులు ఎవరికీ ఉండకూడదు. మేము కోరుతున్న అధికారం ముల్లోకాల్లోనూ ఎవరికీ ఉండరాదు. మేము అమరులమయ్యే వరం ఇవ్వండి. మేమెవరి వల్ల చావకూడదు. మీరు మాకు ఎలాంటి సంహారక శక్తి ఇవ్వాలంటే దాంతో అమరులైన దేవతలు కూడా మా చేత చనిపోవాలి. మౌనంగా ఉన్నారే బ్రహ్మదేవా. మీరిద్దరూ ఒక్కసారిగా ఎన్నో వరాలు అడిగేశారు. అవన్నీ ఇవ్వడం సాధ్యం కానే కాదు. నేను మీకు కేవలం ఒక్క వరం ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాను. మీకు ఒక్క వరమే ఇవ్వగలను. అందుచేత మీరిద్దరూ కలిసి ఆలోచించుకుని ఏదైనా ఒక్క వరం కోరండి. లేదు, మాకన్ని వరాలు ఒకేసారి ఇవ్వాలి బ్రహ్మదేవా. మేము ఈ వరాలను పొందేంత వరకు కూడా మా కోరికలు అసంపూర్ణమే. శుంభ నిశుంభులారా, నేను మీకు అపార శక్తిని వరంగా ఇవ్వగలను. కానీ అమరత్వాన్ని వరంగా ఇవ్వడం నాకు సాధ్యం కాదు. ఎందుకని? ఎందుకంటే పుట్టిన ప్రతివారు గిట్టక తప్పదు. ఓ ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏమిటో త్వరగా చెప్పండి. మీరు సులభంగా చావకుండా ఉండడానికి చంపేవారిని ఎంచుకోవచ్చు. మమ్ము చంపేవారిని మేమే ఎంచుకోవాలా? మమ్మల్ని చంపేవారిని మేము చంపలేమా? మీరిద్దరూ బుద్ధిని ఉపయోగించండి. నాకు తెలుసుననుకోండి, అసురులకు ఎక్కువ తెలివితేటలు ఉండవని. అయినా ఉన్నదాన్ని ఉపయోగించండి. మరణమనేది తప్పదు. మీరిద్దరూ అసురులు కదా, అందుచేత మీకు సహజమైన మరణం కలగదు. మీరు తప్పకుండా
పుణ్యాత్ములైన శత్రువు చేతిలోనే చనిపోతారు. చనిపోతామా? అయితే మీ వరం ఏం చేసినట్టు బ్రహ్మదేవా? ఇంత కఠోర తపస్సు చేసింది చనిపోవటం కోసమా? అర్థం చేసుకోండి, నేను మీకు వరమివ్వడానికే ఇక్కడ ప్రత్యక్షమయ్యాను. అంతేకాదు, పుట్టిన ప్రతి వారు కూడా ఎప్పటికైనా గిట్టక తప్పదు. అందుచేత మిమ్మల్ని చంపడానికి ఎటువంటి వారిని ఎంచుకోవాలంటే అటువంటి వారు ఉండనే ఉండకూడదు. బ్రహ్మదేవా, మీరు మళ్ళీ అదే మాట అంటున్నారు. అది మా బుద్ధికి అందలేదు. చెప్పేదేదో స్పష్టంగా చెప్పండి బ్రహ్మదేవా. అయితే వినండి, మీరెలాంటి వరం అడగవచ్చు. మీరిద్దరి మరణం ఏ పురుషుని చేత కలగరాదు. అవును, అవునవును, మాకు ఈ వరమే కావాలి బ్రహ్మదేవా. ఇక మా మృత్యువు ఏ పురుషునిచే జరగకూడదు. పురుషుడే మమ్మల్ని చంపలేకపోతే ఇక స్త్రీ మమ్మల్ని చంపేటటువంటి సాహసం ఎలా చేయగలదు? అయితే మనం చావనే చావం. పురుషులు మనల్ని చంపకపోతే, స్త్రీలు మనల్ని చంపలేకపోతే మేము అమరులమైనట్టే. మళ్ళీ బాగా ఆలోచించుకోండి, స్త్రీ శక్తి తక్కువేమీ కాదు. బ్రహ్మదేవా, మమ్మల్ని చంపే స్త్రీ ఎలా ఉండాలంటే ఆమె తల్లి గర్భాన జన్మించకూడదు. ఆ స్త్రీ వివాహిత కారాదు, కన్యావాలి. ఆమె మమ్మల్ని చంపాలంటే మా మనసుల్లో ఆమె పట్ల ఆకర్షణ కలగాలి. అలా అయితే అటువంటి స్త్రీ ఎక్కడా ఉండదు. ఇక మా మరణం అసంభవం. అవును బ్రహ్మదేవా, మాకీ వరమే కావాలి. తథాస్తు. పురుషులు మనల్ని చంపలేరు, స్త్రీలు కూడా చంపలేరు. స్త్రీ కూడా అయోనిజగా ఏ తల్లి గర్భాన పుట్టకూడదు. అది కన్యయే, వివాహిత కాదు. నిజంగా ఓ నిశుంభ, మనమిక అజేయులం. అవును సోదరా, మనం అమరులమయ్యాం. ఇక మనం మన వరాలు ఉపయోగిద్దాం. ఇక మనం ముల్లోకాల్లోనూ అసుర సామ్రాజ్యం స్థాపిద్దాం. తప్పక చేద్దాం. త్రిలోక విజయం. చివరికి మనమంతా అనుకున్నట్టే జరిగింది. బ్రహ్మదేవులు వారిద్దరికీ వరాన్ని ఇవ్వనే ఇచ్చారు. ఇక స్వర్గం సురక్షితం కాదు దేవతలారా, ఇక స్వర్గం సురక్షితం కాదు. దేవేంద్ర, ఇక మనం వెంటనే స్వర్గం చేరుకుని దాని రక్షణకు ఏర్పాట్లు చేయాలి. అది మనం ఎలాగో చేస్తాం వరుణదేవా. కానీ చింతకు కారణమేమంటే ఈ వరం పొందడంతో ఆ దుష్ట రాక్షసుల శక్తి మరింతగా పెరిగిపోతుంది. ఈ పరిస్థితిలో స్వర్గం రక్షణకై ఏర్పాట్లు చేసినా కూడా దాన్ని సురక్షితంగా కాపాడుకోగలమా? లేదు వరుణదేవా, అది చాలా కష్టం, చాలా కష్టం. మనోబలం ఉంటే అంతా సులభంగానే అనిపిస్తుంది. మనకు మనోబలమే కనుక లేకపోతే సులువైనదే కష్టమైనదిగా అనిపిస్తుంది. దుర్బల మనస్సు గలవారు సంఘర్షణ చేయటానికి ముందుగానే తమ పరాజయాన్ని అంగీకరిస్తూ ఉంటారు. కానీ మీరు అలా ఎందుకు చేస్తారు? కానీ దేవర్షి తమరు కానీ అనటం దౌర్బల్యానికి చిహ్నమే దేవేంద్ర. ఒక నిజాన్ని మరువకండి, సాహసం సదా శక్తికి ముందుండి నడిపిస్తుంది. ఎవరైనా సాహసం కోల్పోయినట్లయితే వారు శక్తిని కోల్పోయినట్టే. దేవేంద్ర, సాహసం లేని చోట శక్తి అనేది ఉండనే ఉండదు. ఎవరైనా శక్తిహీనులవుతున్నారంటే వారు సాహసహీనులయ్యారన్నమాటే. నారాయణ నారాయణ. తమరి మాటలు వినడానికి ఎంతో బాగుంటాయి దేవర్షి. కానీ ఆచరణలో వీటి వల్ల ఏ ఉపయోగం? సచేతనులైన వారికి నిస్సందేహంగా నేను చెప్పేది ఉపయోగకరమే. మరి మీ అందరికీ ధైర్యే సాహసే లక్ష్మి అని అనిపించకపోతే నా ఉద్దేశంలో మీకెవరికీ కూడా నమ్మకం లేదనే చెప్పాలి. నారాయణ నారాయణ. దేవర్షి, మేమసలే ఇన్ని బాధలు పడుతూ ఉంటే మీరిలా మీ వ్యంగ్య బాణాలతో మమ్మల్ని ఎందుకు ఇంకా బాధిస్తున్నారు? లేదు దేవేంద్ర, లేదు. నారదుడు ఎప్పుడూ ఎవరినీ బాధించడు. ఒక్క నారదుడే ఏమిటి, బాధకు లోను కాదలచకపోతే ఎన్నడూ ఎవరినీ ఎవరూ ఏ విధంగానూ బాధించనే లేదు. నిజం చెప్పాలంటే దేవేంద్ర, వ్యక్తుల దౌర్బల్యమే వారి బాధను పెంపొందించి దాని యొక్క పరిణామాన్ని మరింతగా పెంచివేస్తుంది. నా మట్టుకు నేను కేవలం మార్గదర్శకుడిగా
సూచన మాత్రం ఇవ్వదలిచాను. మేము మిమ్మల్ని కోరేది అదే దేవర్షి. చెప్పండి చెప్పండి, మాకు మీరిచ్చే సూచన ఏమిటి? ప్రస్తుతం నేను మీకు చెప్పేదింతే. ధైర్యాన్ని మాత్రం విడనాడకండి. సహాయం కోరుతూ బ్రహ్మ విష్ణువుల వద్దకు ఇక పరుగులు పెట్టబోకండి. దేవాదిదేవ, బ్రహ్మ ప్రణామం స్వీకరించండి. ఓం నమ శివాయ. విచేయండి బ్రహ్మదేవ. మందరాచలానికి తమకు స్వాగతం. దేవేశ్వర, తమరు స్వాగతం కాదు, మార్గదర్శనం ఇవ్వాలి. మాకు అనిపిస్తోంది ఆ శుంభ నిశుంభులకు కోరిన వరమిచ్చాక కూడా మీరు అసంతృప్తులేనని. తమరు చెప్పినది నిజమే విశ్వేశ్వర. నిజమేమిటో తమకు తెలియనిది కాదు. ఈ రాక్షసులకు వరాన్నివ్వడం తప్పనిసరయ్యింది. తమరే ఏదో ఒక అద్భుతం సృష్టించండి విశ్వేశ్వర. దానితో రాక్షసులకింకా తపోభావనయే జాగృతం కాకూడదు. బ్రహ్మదేవ, తమకు మాత్రం తెలియదా అలా జరగడం సాధ్యమే కాదని? శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు అందులో ఏదో ఒక భావన జాగృతం అవుతూనే ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క ప్రవృత్తి ప్రకృతికి అనుకూలమైనా కావచ్చు, ప్రతికూలము కావచ్చు. ప్రవృత్తి ప్రతికూలమైనప్పుడే అనుకూలమవడంలో విలువ, మహత్యం నిండి ఉంటాయి. అంటే అర్థమిదే బ్రహ్మదేవ. దుష్టశక్తులే గనక పెరగకపోతే దైవిక శక్తులు కూడా పెరగవు కదా. అవి పెరిగినప్పుడే దుష్టశక్తులు అణగారిపోతాయి. లోకంలోని స్థితిగతులను బట్టి చూస్తే దేవ దానవ మానవుల సంఘర్షణ జరగక తప్పదు. బ్రహ్మదేవ, మీరింతకు ఇక్కడకు వచ్చిన కారణం చెప్పనేలేదు. మహేశ్వర, నేను శుంభనిశుంభులకు గత్యంతరం లేక వరాన్నివ్వక తప్పలేదు. కానీ అలా చేసే ముందు నేను వారిని వీలునంత త్వరలో సంహారం చేసే ఉపాయం ఆలోచించాను. అయితే నా పని మీరే చేయసాగారన్నమాట. తమరు సృష్టి నిర్మాణం చేస్తారుగా. మీరు చెయ్యవలసింది మీరే చెయ్యాలి దేవేశ్వర. నేను తమ పని కాస్త సులభతరం చేశాను. దీన్ని వివరించడానికే నేను ఇక్కడికి వచ్చాను. తమ అభిప్రాయంలో ఆ శుంభనిశుంభుల మృతికి ఉపాయం నిశ్చయించారా? అవును మహేశ్వర. మందరాచలానికి వచ్చిన ఉద్దేశ్యం తమరు పార్వతీదేవి రంగును మార్చి నెరవేర్చారు కదా. ఇక శుంభ నిశుంభులను అంతం చేయడానికి తమరు ఆమెను తపస్సు చేయ ప్రేరేపించాలి. బ్రహ్మదేవ, పార్వతీదేవి తన నీలవర్ణానికి మమ్మల్ని తప్పుపడుతోంది. అందుకే మాపై అలకపోనింది. ఇప్పుడు ఆమెను తపస్సు చేయమని మేమెలా ప్రేరేపించగలం? ఇప్పుడు ఈ కార్యం మరింత సులువైపోయింది. తమరిప్పుడు ఈ కార్యం ఎలా చెయ్యాలో కేవలం తమరే ఆ నిర్ణయం చేసుకోవాలి. నేను కేవలం తమకు పరిస్థితిని వివరించాను. ఇక నాకు సెలవిప్పించండి. దేవి పార్వతి, దేవి శక్తి, ఈ విధంగా ఎంతకాలం అలుగుతావు? అలిగితే నీకేమి లాభం? స్వామి, నా అలక తీర్చాలనే మీ ప్రయత్నం వ్యర్థమే. మా ప్రయత్నం ఎప్పుడూ వ్యర్థం కాదు. అలా అవుతుందా? అలా ఎన్నడూ జరగదు. నీవొకటి మాత్రం చెప్పు, నీ రోషం ఎప్పుడు ఎలా శాంతిస్తుంది? నా ఈ రోషమంతా తగ్గిపోవాలంటే తమరు నాకు మునుపటి విధంగా గౌరవర్ణం ప్రసాదించాలి. అది అసంభవమే. మేమలా ఏమీ చేయలేం. తమరు మృతి చెందిన వారినే జీవింపచేయగలరే. తమ ఆరాధకుడైన శుక్రాచార్యునికి వేల కొద్దీ మృత రాక్షసులను జీవింపచేయగలిగిన మృత సంజీవని విద్యనే ప్రసాదించారే. తమరు నా కోసం, తమ భార్య కోసం ఈ సాధారణ కార్యం కూడా చేయలేరా? లేదు, చేయలేము. ఎందుకని చేయలేరు? ఎందుకంటే అది కేవలం నీ ప్రయత్నం వల్లనే సాధ్యమవుతుంది. మా శక్తి వల్లనో కృప వల్లనో కాదు. ఆశ్చర్యమే. నన్ను ఇక్కడికి తీసుకొచ్చి తమరు నా గౌరవర్ణాన్ని నీలవర్ణంగా మార్చారు.
అది చేయగలిగినప్పుడు ఇది ఎందుకని చేయలేరు? తెలుపును తమరు నలుపుగా మార్చగలరు, నలుపును నేను తెలుపు చెయ్యాలా? ఎందుకని? నేనెందుకు చెయ్యాలి? ఎలా చెయ్యను? తమరు నాకు స్వామి కదా, నాకు సహాయం చేయడం తమకు ధర్మం కదా. తమరు తమ ధర్మాన్ని ఎందుకు నిర్వర్తించడం లేదు? ఏమైంది నీకు? నాకు అనిపిస్తోంది నీ రంగుతో పాటుగా నీ బుద్ధి కూడా మారిపోయినట్టుంది. నీవు మొండితనం చేయదలిస్తే మేము హఠయోగులం. ఇక మేము నీతో ఏమీ మాట్లాడం. నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకో. గిరిజా, గిరిజా, మాతా అర్థశక్తి. గిరిజా, ఈ విధంగా నీవు కన్నీరు కార్చడం నీకు శోభస్కరమేనా? నీవు శక్తికే అవతారానివి. నీ ఒకసారి వీక్షిస్తే చాలు, లోకంలో ప్రళయాన్ని సృష్టించగలవు. ఉన్నట్టుండి ఇలా ఇలా బేలవైపోయావే. నా భర్త చేసినటువంటి ఈ ఘోర అవమానాన్ని నేనింక ఎలా సహించగలను? జరిగిన దాన్నంతా నీవు మర్చిపో. ఇకపై అవమానం జరగకుండా ఉపాయం ఆలోచించు. ఏమిటా ఉపాయం? అవమానం జరిగిన చోట అభిమానవంతులు ఒక్క క్షణం కూడా నిలిచి ఉండరాదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. కానీ నా స్వామి నాకు ఇక్కడి నుంచి వెళ్లేందుకు ఆజ్ఞనివ్వరు కదా. అలా ఆయన ఆజ్ఞ లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళడం ఉచితమేనా? పరమేశుడు అంతర్యామియే. ఆయనకు నీ యొక్క హృదయంలోని బాధంతా తెలుసు. అందుచేత ఆజ్ఞ ఇవ్వకపోయినప్పటికీ అభిమానం కాపాడుకోవడానికి వెంటనే ఈ మందరాచలం నుంచి వెళ్ళిపో. నందీశ్వర, మేమిలా నిరవధికంగా శివపార్వతులు తిరిగి వచ్చేదాకా వేచి ఉండలేము. వారిద్దరూ మందరాచలంలో స్థిరపడ్డారు కనుక మనం అక్కడికి వెళ్ళి వారి దర్శనం చేసుకోవాలి. అక్కడకు వెళ్ళి వారిని ఇక్కడకు తిరిగి రమ్మని చెప్పాలి. నేను మీ ఇద్దరి బాధ అర్థం చేసుకున్నాను. కానీ పరమేశ్వరుని ఆజ్ఞ లేకుండా నేను కైలాసం వదిలి ఎలా వెళ్ళగలను? నారాయణ నారాయణ, మంగళమస్తు. నేను అదే అనుకున్నాను సుమా. ఈ పాటికి పరమేశ్వరుడు పార్వతీమాత కైలాసం వచ్చి ఉంటారనుకున్నాను. కానీ పరిస్థితి చూస్తే వారికి మందరాచలమే కైలాసం కన్నా కూడా ఇష్టంలాగుంది. నారాయణ నారాయణ, పరిస్థితి ఇలా ఉంటే ఇక అక్కడికే వెళ్ళి పరమేశ్వరుణ్ణి పార్వతీమాతను దర్శించుకోవాలి. అవును దేవర్షి, మేము కూడా తమ వెంట వస్తాము. మేము అంటే జయా నేనును. నా వెంట? నారాయణ నారాయణ. అమ్మా, మీరిలా నాతో పాటు ఎలా రాగలుగుతారు? ఏ వెంట రావడంలో కష్టమేముంది? కష్టమేముంది? కష్టమా? అమ్మా, నేను ఆకాశగామిని, మరి మీరు భూగామినులు. మీరు కాలినడకన వచ్చి మందరాచలం చేరుకోగలరా? మరైతే ఏం చెయ్యాలి దేవర్షి? ఏం లేదు, మందరాచలం వెళ్ళే ఆలోచన మాని మీరు పరమేశ్వరుడు పార్వతీమాతకై ఇక్కడే వేచి ఉండండి. నేను వెళ్ళి పరమేశ్వరుణ్ణి పార్వతీమాతను దర్శించుకుని వారిని అర్థిస్తాను. మీకు త్వరలోనే దర్శనమివ్వమంటాను. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. స్వామి, నేను ఇక్కడి నుంచి వెళ్ళ అనుమతించండి. అభిమానం కోల్పోయిన పిమ్మట ఇక నేను తమని సేవిస్తూ ఉండలేను. కళ్ళు మూసుకుని ఉన్నా కూడా తమరు నా మదిలోని బాధ తప్పక అర్థం చేసుకుని ఉంటారు. అందుచేత
నేను తమ ఆజ్ఞను పొందకుండానే ఇక్కడి నుంచి వెళుతున్నందుకు నన్ను క్షమించండి. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పరమేశ, ఎప్పటి నుంచో తమ పార్వతీ పరమేశ్వరుల దర్శనమే కలగలేదు. ఇక నేను వేచి ఉండలేక వచ్చేశాను తమ పార్వతీ పరమేశ్వరుల దర్శనం కోసం. ప్రస్తుతం మేమిక్కడ ఒంటరిగా ఉన్నాము నారద. పార్వతీదేవి మా ఆజ్ఞను పొందకుండానే ఇంతకు ముందే ఇక్కడి నుంచి అదృశ్యమైంది. పార్వతీ మాత తమ ఆజ్ఞను పొందకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందా? పరమేశ, ఈ సంఘటన ఎలా సంభవం? ఆశ్చర్యపడనవసరమేమీ లేదు. ఈ లోకంలో అసంభవం ఏమీ లేదు. ఎవరికి ఏది తమ సామర్థ్యము జ్ఞాన అనుభవాలను మించిపోతే దాన్ని అసంభవం అనుకుంటారు. జరగవలసినదేదో అదే జరిగింది. పరమేశ, ఆమె ఎక్కడికెళ్ళిందో అనేది తమకు తప్పక తెలిసే ఉంటుంది కదా. ఆ విషయం గురించి మమ్మల్ని ఏమీ అడగవద్దు నారద. పరమేశ, నారదుడి ప్రశ్నలే అడగకపోతే లోకానికి ఇంకా సమాధానం ఎవరిస్తారు? నారాయణ నారాయణ. పరమేశ, తమరు కళ్ళు మూసుకుంటే మూసుకోండి, కానీ జరగవలసింది మాత్రం జరిగి తీరుతుంది కదా. నారాయణ నారాయణ. మహాశక్తిశాలురు దైత్యరాజులు శుంభ నిశుంభులకు మహాశక్తిశాలురు దైత్యరాజులు శుంభ నిశుంభులకు దేవేంద్రులకు దేవేంద్రులకు ఆ దేవతల రాజు ఇంద్రుణ్ణి మనం పరాజితుడు చేసి తీరుతాం. నేటిదాకా దేవతలే స్వర్గంలోని సంపదలను అనుభవిస్తూ వచ్చారు. మన అసురులు వాటిని పొందలేకపోయారు. అసురులకు కూడా మనం స్వర్గంలోని సుఖ సౌఖ్యాలను ఇప్పిద్దాం. మహాశక్తిశాలురు శుంభని శుంభులకు దైత్యరాజులు మహాశక్తిశాలురు శుంభని శుంభులకు దాడి చేయండి. ఇంద్రదేవా, స్వర్గపు సింహాసనంపై ఆధిపత్యం శక్తివంతులదే. మేమిద్దరం శక్తివంతులం. మా వద్ద బ్రహ్మ ఇచ్చిన వరం ఉంది. మేము అమరులం. పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా గిట్టక తప్పదు. శుంభ నిశుంభ, బహుశా నేడు మీ ఇద్దరి మృత్యువు కూడా నా చేత రాసి ఉందేమో. ఇది నీవు కాదు, నీ గర్వం పలికే మాట. నేను నీ గర్వాన్ని ఇప్పుడే సర్వనాశనం చేస్తాను.
పారిపోయాడు. దేవతల రాజు పారిపోయాడు. పెరిగి పంద దైత్యరాజులు మహాశక్తిశాలురు శుంభని శుంభులకు మనం స్వర్గ విజేతలం. స్వర్గంలోని భోగ భాగ్యాలన్నీ కూడా మనకు వశమైపోయాయి. దైత్య జాతి ఇన్నాళ్ళు స్వర్గ సుఖాలు కోల్పోయినా ఇప్పుడు ఆ స్వర్గాన్ని పొంది తీరుతుంది. దేవతలు మనకు సేవకులు అవుతారు. దేవతలు మనకు చరణ దాసులే. Namah Shivaya. Om 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 Namah Shivaya. Tum